అందరు కలిసి ఆడుతున్న ఆట ఇది ఏం ఆట అనుకుంటున్నారా? ఇది పచ్చీస్ ఆట. దాదాపు 100 సంవత్సరాల పైన నుంచి అప్పటి నుంచి ఆడుతున్నటువంటి ఆట. ఈ ఆట ఇప్పుడు ఆడతలేరు. అన్నీ ఏదో కొత్త కొత్త ఆటలు ఆడు చేసుడు అది మంచిగా అనిపిస్తలేదు. మళ్ళీ ఆ పాత ఆటను తీసుకొచ్చి ఈ మహిళలు ఇది ఇట్లా ఆడితే బాగుంటుందని చూపిస్తున్నారు. ఈ ఆటను నిజం క్రియేషన్ వాళ్ళు మేము తీసుకొచ్చినాం. ఇది చూడండి, అర్థమయ్యేటట్టు చివరి వరకు చూస్తే చాలా బాగుంటుంది. అంతా అర్థమవుతుంది. పందాలు ఏంది అనేది అర్థమవుతుంది. ఇది ఎలా ఉంటుంది, ఫస్ట్ నుంచి స్టార్టింగ్ ఏంది, ఈ కాయలు ఎట్లా చంపాలని. బాయ్ బాయ్. అయ్యో అబ్బా రామా ఎచ్చుగా పెట్టుంటుందో లాస్ట్ లా పచ్చి చూడని ఏది నొక్కది పచ్చి కూడా వాడది ఇది అవుతుంది చూడండి మీరేమన్నా కూర నేను నూకుదా అబ్బా దశ వాడని చెక్క పడ్డది ఫస్ట్ మూడు వేలు ఒకటి ఉండదు చెక్క ఫస్ట్ చెక్క ఫస్ట్ ఒక్కటి ఉంటుంది నడుమైన అంతకంత ఫస్ట్ ఇల్లు గెలిచింది, ఇప్పుడు వాళ్ళు గెలిచింది. 2 కాయలు ఇల్లు ఒక కాయ అన్న కొంచెం ముందు ఇప్పుడు ఒక్కొక్కసారి కూర్చుండక్క మొగలు రావద్దు కనబడితే ఏం కదా, ఆడతలేం కదా. కాదు మొగలు ఆడలని చెప్తున్నా, ఆడేటోళ్ళు బాగా పడుతున్నాయి. మొక్కితే పడకపోవచ్చు. మీద పడ్డా ఇట్లా కాయ పెట్టి ఒకటి అదే ఒకటి పెట్టిన ఇప్పుడు కొత్తది పచ్చిసు దూగ కూడా అటు పెట్టి ఇంకో దూగ పడతాడు గడికి సారి కాదు అట్లా కాదు, నేను ఆడని ఆడపో ఇట్లా అంటుంటుంది. అందరికి మూడే పడుతుంది. ఒక్కసారి కాదు అంటే ఏదో ఉన్నది ముట్టలేము ఇంకా ముగ్గురం ముట్టలేము. ఎట్లయినా కొంత అంతే ఇక అందుకే దేవుడి ముందు కొట్టించింది. మన ఎట్టుండే ఏం చేస్తాం మరి, అది అది ఉంటుంది అట్లా కదా. చూడు దూక తినబడుతుంది. నేను పైసలు అయితే మొత్తం తినేవాడుతుంది. తినగడకే పడతలేదు, పక్క పడతలేదు, ఎక్కువ పడతలేదు. ఇంకా మొక్కతోనే వాడతలేవు. మొక్కకుండా ముందు మంచిగా కొట్టినాయి, జల్ది అయినాయి. తినైతే మళ్ళీ పట్టకు పచ్చిస్తుగా మాడికే ఉంటుంది. కదా
మంది పడితేనే నాదేనా అది పచ్చిద్దుగా ఉండలేదు ఇంకా పందెం ఇప్పుడు తినబడితే ఏదైనా చంపని ఆమె ఉట్టలేదు పందెం పెట్టింది ఉట్టలేదు అంటే పందెం ఇప్పుడు ఆమె తినే చంపుతుంది దశ చారి వేసి పెట్టుకోదాం మరి అది తినే చంపదా మనం అది ఓలా ఆడతట్లుగా అయ్యో గంట రోజుకి లేదు మరి పుట్టుడు పుట్టకపోడు మరి లేదు నేను పచ్చిద్దు అనలేనా తినైతే ఉట్టకపోతుంటే అక్క ఎంత చూసుకుంటే వేసినా కానీ పడతలేదు తిన్నట్టు అందరికి పోతాయి కదా ఉట్టించడానికి మాట పెడతాయి అసలు పందెం ఆడుతుంది ఎక్కడ ఎట్లా చేసినా బాగా మేమే గెలిచినట్టుంటే సెంటర్లో బట్టి లాబడుతుంది అయిపోతుంది డబ్బింగ్ వచ్చేసి తినబడ్డదా త్రీస్ తినంటే గిడ పెట్టు ఏం గీన గీని ఉండనా చారు పావు కావాలి పోతున్నాబ్బా సార్ వేసినాయి పచ్చిస్ వేసినా పావులు ఉన్నాయి ఏంగా పచ్చగాయ మనం మనకైంది ఒక పందెం పెట్టకూడదు వాళ్ళకు ఒక కాయ ఉన్నది చక్కెర వాడది ఉండాలి నీకు పచ్చిస్ పచ్చిస్ అయిపోయింది పచ్చిస్ ఎత్తే ఇంట్లో కత్తదని పచ్చిసానైనా సామృతచ్చే పచ్చిసాడుతున్నారన్న అది పెట్టుకోలేము అయ్యో మంచి నీళ్ళు పెరుగు బాగున్నది మధ్య మధ్య వేసి ఇవ్వాలి ఓలం ఓడిపోతాను గెలిచినారు ఏ అది కొత్తిమీర అన్నయ్య నువ్వు బందే కొత్తిమీర మీ పందెం ఏంటిది అది కొంచెం వేసి అందరికి వెళ్ళిండా ఇప్పుడు అది ఇంకో గంట గంట తర్వాత అరుణ్ పేరు ఇట్లా పెడుతున్నా మొత్తం పోతున్నాయి మంచిగా ఇంట్లోకి పోతున్నాయి పట్టు తినవని మళ్ళీ చాలా చారు పడవాలి తినేవాడు ఒక్కొక్కటి 10 కిలో కొట్టుకోండి అప్పుడు అంట ఇగో ఇది పెట్టి మరి ఆడ పెడితే గట్టు పెడుతుంది మరి ఎంత తిని ఒక తాకి తిని ఫస్ట్ తిని పెట్టుకోరు